కాలంలో ఈ సినిమా చుట్టూ కొద్దిగా వివాదాస్పదమైన చర్చలు కొన్ని జరిగాయి. అయినా థియేటర్లలో సినిమా బాగానే నడిచింది. ఇప్పుడు ఇవాళ చాలా కాలం తర్వాత మళ్ళీ చాలామంది చూస్తూ ఉన్నారు ఈ సినిమాని. చాలా రోజులు మీరు దీన్ని లభ్యంగా ఉంచలేదు కాబట్టి చూడలేకపోయారు. సో ఈ తేడాలను గమనిస్తున్నప్పుడు ఇతివృత్తం సంబంధంగా మీకు ఏమనిపిస్తుంది? ఇది యాక్చువల్గా ఒక రకంగా యూనివర్సల్ థీమ్ ఇది. బట్ ఏంటంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, ఇప్పుడు మనము 100% అనుకోండి సమాజంలో, ఇప్పుడు ఒక 130 కోట్ల జనాభా అంటున్నారు ఈరోజు భారతదేశంలో. 130 కోట్లు 1% కూడా ఉండదు ఈ ఆర్టిస్టులు, నాట్ ఈవెన్ 1%. కాబట్టి ఎంత మార్జినలైజ్డ్ కమ్యూనిటీ మీరు గమనించవచ్చు. కాబట్టి ఒక పెక్యులియర్ ఈ లైఫ్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటర్స్, జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా ఇన్సైట్స్ తెలీదు ఆర్టిస్ట్, పెయింటర్స్ సంబంధించింది. కాబట్టి మనకు కాస్త అట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది తప్పించి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాక అన్ని కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత చేసిన సినిమా ఇది. అయితే అప్పుడు వర్ధన్ రావు గారు అని ఉండేవారు విజయవాడలో. ఆయన ఒక అభినందన సభ పెట్టారు విజయవాడలో. వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు అక్కడ, నరసింహరావు గారు ఆంధ్రులకి అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టారు, అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టారు అంటే ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత రావాల్సిన సినిమా ఇప్పుడు తీశారు అని. సో దానికి అది ఊరికినే నవ్వుతాలకు అనుకున్నాం, కానీ అది నిజం అని ఎట్లా రూపాయి అయిందంటే 84లో సినిమా రిలీజ్ అయింది. 92-93లో వరంగల్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు ఈ సినిమా వేశారు. తీరందాజ్ అనే థియేటర్ ఉంది అక్కడ. ఆ తీరందాజ్లో ఈ సినిమా వేశారు. మొత్తం అన్ని సినిమాలు వేశారు నా ఫిలిమ్స్. నన్ను పిలిస్తే ఆ రోజు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వరంగల్లో. అంటే మన కరీంనగర్లో ఫిలిం సొసైటీ మెంబర్స్ ఉన్నారు, బయట వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అనుకున్నాను అప్పటికే 10-12 ఏళ్ళు దాటింది, 10 ఏళ్ళ పైన అయింది, మరి 10 ఏళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది సినిమా, ఇప్పుడు ఇంకా బెటర్గా అర్థం కావాలి. బట్ ఏంటంటే ప్రాబ్లం ఒకటి, మనము మన సమాజంలో చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలియని విషయాలు. వాటి పట్ల మనం ఆసక్తి చూపించి మనకు ఓపిక ఉంటే మనం చాలా భిన్నమైన విషయాల్ని మనం స్టడీ చేసే అవకాశం ఉంటుంది. నేను విజయవాడకి వెళ్ళినప్పుడు ఖాదర్ బాలి అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఖాదర్, వీళ్ళందరూ మన రూమ్ పొలమని వచ్చారు. అక్కడికి వచ్చి అంత బాగుంది, కానీ అతను విస్కీ బాటిల్ తీసుకెళ్ళడం బాగాలేదు. ఆర్టిస్టులు తాగుతారా? మన హైదరాబాద్లో అందరూ ఆర్టిస్టులు తాగుతారు, మరి మీ విజయవాడ ఆర్టిస్టులు మంచోళ్ళు అయి ఉంటారు తాగలేదామని. సో కాబట్టి ఆ బేసిస్లో చేశానంటే అది నచ్చలేదు. అంటే ఐడియలిస్టిక్ ఏంటంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అని మనం అనుకుంటాం, కానీ మనం నిజంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఉండే విషయాలు భిన్నంగా ఉంటాయని నేను జీవితంలో తెలుసుకున్నాను. ఒకసారి నేను అజ్ఞాతంగా ఉండే రోజుల్లో ఒక పక్క పోర్షన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు పని చేసుకుని బతుకుతారు. కొత్తగా పెళ్ళయింది, మేము ఉండేవాళ్ళు. నేను పుస్తకాలు చదువుకుంటూ రాత్రి మిడ్-నైట్ వరకు 1 గంట 2 గంటల వరకు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 12 గంటలకి వాళ్ళ పక్క పోర్షన్లో గొడవ జరుగుతుంది. గట్టిగా మాట్లాడుతున్నారు. అదంటే నేను కొద్దిగా చెవి పెట్టాను, ఏంటి ఏం జరుగుతుందని. ఆమెనేమో పాము అంటుంది, ఈయన ఏడా అని అంటున్నాడు. ఇతను భార్య అంటుంది పాము అంటుంది, ఎక్కడెక్కడ ఇతను అంటున్నాడు. సో పాము వచ్చిందేమో అనుకున్నాను, నా రూమ్లోకి ఇటు వస్తుందా పాము అని. నా రూమ్లోకి ఏం రాలేదు, పాము కొద్దిసేపటికి సద్దు మనిగిపోయింది, అయిపోయింది. అతను తాగి వస్తాడు రోజు. ఆమెకు నాకు మిగిలిన అన్నం ఆమెకి ఇచ్చేవాడిని రోజు. నేను ఆమె ఇంట్లో ఊడ్చి అదంతా ఆ పని చేసేది, కొద్దిగా హెల్ప్ చేసేది. ఆవిడకి అన్నం ఇచ్చి గిన్నెల దోమి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా రాత్రి మీ ఇంట్లోకి పాము వచ్చిందా అని అడిగాను. అంటే కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది, కొంగు ముఖానికి అడ్డం పెట్టుకుని నవ్వింది. నేను ఇక అక్కడి నుంచి ఇమాజిన్, నేను ఆర్టిస్ట్ని కదా, అసలు ఏం జరిగి ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే రాత్రి తాగి వచ్చి ఆమె మీద పడబోయాడు, వాడిని ఆపాలంటే ఆగాడప్పుడు, పాము అంటే భయపడ్డాడు. సో ఇది ఎంతమంది మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉంటాం? అంటే సభ్య ప్రపంచం కదా మనం, ఇవన్నీ ఎందుకు మనకు? అవన్నీ జీవితంలో ప్రపంచంలో అవన్నీ జరిగే విషయాలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. మనం ఆ ఇన్సైట్ మనకి ఉన్నప్పుడు గోరికి ఉన్నాడు అనుకోండి, ఓ ముపాసా ఉన్నాడు. ముపాసా కథలో
ఒక కథలో వేగబాండ్స్ ఉంటారు. వేగబాండ్స్ అంటే మనం ఏమంటే తెలుగులో వేగబాండ్స్ అంటే తిరుగుబోతులు అంటే ఊరికి ఊరి మీద తిరుగుతుంటారు, చిన్న చిన్న పనులు చేస్తారు, చిన్న దొంగతనాలు కూడా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. వాళ్ళు 5 ఉంటారు, 4-5 ఉంటారు. ఒక అమ్మాయిని ప్రాస్టిట్యూట్ని ఎంగేజ్ చేసి ఒక బోట్లో తీసుకెళ్తుంటారు రెగ్యులర్గా. ఆ బోట్లోనే ఆ అమ్మాయితో గడుపుతుంటారు వాళ్ళు. అల్టిమేట్గా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, గర్భవతి అవుతుంది. అయినప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేస్తాడు నా బాబు అని. అంటే ఆయన మొపాసా సైటేర్ ఏంటంటే సభ్య సమాజంలో ఇలాంటి కామకలాపాలు జరిగే ప్రతి పెద్ద మనిషి ఆ పుట్టిన కొడుకు నా కొడుకు కాదు అంటాడు వాడు, తివారీలాగా. జనరల్గా 99.100% అట్లే అంటారు. కానీ ఇక్కడ వేగబాండ్స్, ఒక నీతి నియమం లేదు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, వాడు ప్రతి ఒక్కటి నా కొడుకు అంటాడు. అంటే కనీసం వాళ్ళతో నీతి ఉంది, మన లోపల లేదు అని అతను చెప్పడం మొపాసా లాంటి గొప్ప రచయిత. కాబట్టి ఈ అంశాలు చాలా ఉన్నాయి. మనం దాన్ని ఏది యాక్సెప్ట్ చేస్తామో ఏది యాక్సెప్ట్ చేయమో, మన సంస్కారం ఎంతవరకు ఉంటుంది అని దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఇలాంటి సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు కొంత భయపడుతుంటాను. నేను మన సమాజం వరకు ఎంతవరకు మనం తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు దాసి నేను చేసినప్పుడు అందరు మీద పడ్డారు, ఇదేంటి అది అన్నారు. మన జీవన్ ఒకరోజు నాతో వరంగల్ ట్రావెల్ చేస్తూ చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి కొంతమందికి జీవితాన్ని దగ్గరగా చూసిన వాళ్ళకి అది కొంతగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దాసి ఫిలిం చూసిన తర్వాత నేను ఎవరైతే దాసీలుగా ఉన్నారో వాళ్ళందరినీ ఒకరోజు కారు పంపించి వరంగల్ నుంచి కమలమ్మ వాళ్ళందరూ పిలిపించి సారథి స్టూడియోలో సినిమా చూపించాను. అప్పుడు నేను లేను అక్కడ. ఆఫీస్కి వచ్చిన తర్వాత నేనే ఫిల్మ్ మేకర్ని ఇంట్రడ్యూస్ చేసేవరకల్లా వాళ్ళు నలుగురికి నా మీద పడి ఏడ్చారు ఓ అని. వాళ్ళు ఏడవడం, నేను ఏడవడం. సో అంతకుమించి వాళ్ళు బాగుందా నేను అడగలేకపోయినాను, వాళ్ళని బాగుందా బాగాలేదు వాళ్ళు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఏడుస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎన్ని విషయాలు వాళ్ళని తట్లిపోయాయి. కాబట్టి ఒక ఫిలిం ఆ పని చేయగలిగిందంటే, ఫిలిమే కాదు ఎనీ పీస్ ఆఫ్ ఆర్ట్, అది కొంతవరకు మనం సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. ఇక ప్రతిదీ మనం చేసింది 100% కరెక్ట్గా ఉంటుంది, మనము సర్వజ్ఞులము, మనం ప్యూరిటేరియన్స్ము, మనము లేకపోతే కరెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ప్రపంచంలో ఎవరు ఉంటారని నేను అనుకోను ఆ రకంగా. సో ఆ రకంగానే నేను ఈ విషయంలో భిన్న విషయాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ సాయి చంద్ క్యారెక్టర్ ఉంది రమేష్, తర్వాత జగన్నాథం అనే మన జర్నలిస్ట్, జగన్నాథం అని అతను బ్యానర్ ఆర్టిస్ట్. జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి చూశాను, మళ్ళీ అది మొదటికే వస్తుందని నాకు తెలుసు అంటాడు వాడు. అంటే వాడి ఫిలాసఫీ ఎట్లుంటుంది. చంద్ర రవి అంటాడు అయితే కావచ్చు లేకపోతే కాకపోవచ్చు అంటాడు. మురళి అంటాడు అదేంటిరా అయితే కావచ్చు అంటే లేకపోతే కాకపోవచ్చు అంటే. నువ్వు అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే, అంతేనా ఆర్టిస్ట్ని అంటే నీ ఆర్టిస్ట్ కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా అంటే అంతే. అయితే కావచ్చు లేకపోతే కాకపోవచ్చు, ఈజ్ నాట్ కన్ఫార్మింగ్. ఏది కన్ఫామ్ చేయడు, మనకి ఏం అవసరం అది కన్ఫామ్ చేస్తాను. ఆ పూట తిండి దొరకాలి, కాన్వాస్ ఉండాలి, కలర్స్ ఉండాలి, పెయింటింగ్ చేసుకోవడం, దాంతో పైకి రావాలి అంది రవి క్యారెక్టర్ సంబంధించి. రమేష్ అనేది ఆల్రెడీ క్లైమ్ చేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ బ్యానర్ ఆర్టిస్టు తక్కువ డబ్బుకు పనిచేస్తుంటాడు. ఆ ఆర్టిస్ట్ దగ్గర కూడా రవి అనే ఈ ముఖ్య పాత్రధారి 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతాడు. ఓ 10 రూపాయలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర 5 రూపాయలే ఉంటున్నాయి. 5 రూపాయలే గొప్పగా ఇప్పుడు, ఎందుకంటే అప్పటికి ఒక టీయో ఒక సిగరెట్ ప్యాకెట్ అవసరం వాడికి క్యారెక్టర్. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చాలా వరకు చూశాను జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ రామన మిస్టర్ రామనను క్యారెక్టర్కి సంబంధించిన అది ఎట్లా పెట్టాను సినిమాలో అంటే, ఒకసారి నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు సైఫాబాద్ కాలేజ్ ముందర ఓ ఇరానీ హోటల్ ఉంది, దాంట్లో కూర్చున్నాను టీ తాగడానికి. మన ఫేమస్ ఆర్టిస్ట్ అజీజ్, ఈరోజు వాడు చాలా డబ్బు సంపాదించాడు. ఇప్పుడు మనకు ఈ తాజ్ రెసిడెన్సీకి వెళ్ళితే పెద్దది గుర్రాల బొమ్మ అజీజ్దే, ఎక్కడ గుర్రాలు కనిపించిన గాదులు కనిపించిన అన్ని అజీజ్వే. కాబట్టి బయట దేశాలకు వస్తాడు, వేసి వస్తుంటే చాలా డబ్బు సంపాదించాడు. మేము అక్కడ కూర్చుంటే అజీజ్ చెమటలు గారుతూ 4-5 పెయింటింగ్స్ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చాడు ఆ హోటల్లోకి. వచ్చి ఆ అజీజ్ భాయ్ తెలిసి అంటే వచ్చాము భాయ్ అని కూర్చొని త్వర ఛాయ్ పిలావు అంటే ఛాయ్ దానికి డబ్బులు లేవు అజీజ్ దగ్గర. కాగా అజీజ్ ఆమె ఉన్న డబ్బులు ఇది మేము కాంట్రిబ్యూట్ చేసి ఛాయ్ తాగించాం ఆయనకి.
कहाँ गए अजीज़ भाई అంటే अरे एक मेम साहब बुलाए वहाँ पे कौन सा జూబ్లీస్ బంజారా హిల్స్ అప్పుడు జూబ్లీస్ లేదు ఇంకా బంజారా అప్పుడు ఉందో లేదో కానీ మొత్తం डेवलप కాలే బంజారా హిల్స్ में मेम साहब बुलाए ये पूरा पकड़ के गया हूँ उन्होंने लिया नहीं पेंटिंग కనీసం ఇక్కడ ఒకటన్నా కొన్నది ఈమె మిస్సెస్ రామనాథం అసలు ఆమె ఏం కొనలేదట వాడు చెమటలు కక్కుతూ ఇప్పుడు ఆజీజ్ చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆజీజ్ కొడుకులో పెద్ద ఆర్టిస్టులు సో ఆయన ఎంఎఫ్ఎస్ఎన్ గెటప్లో ఉంటాడు ఇప్పుడు కానీ ఆ రోజుల్లో ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పను ఒక 2 సమోసాలు ఒక టీ తాగడానికి 4 కిలోమీటర్స్ నడిచిపోయేవాడు అంటే 4 కిలోమీటర్స్ నడిచిపోతే ఒక షాప్ ఓనర్ తెలుసు అతనికి ఫ్రెండ్ ఆ షాప్ ఓనర్ ఒక ఛాయ్ తాగించి 2 బిస్కెట్లు ఒక 2 సమోసాలు తినిపిస్తాడు ఆ ఆర్టిస్ట్ క్యారెక్టర్ దీంట్లో తీసుకున్నాను రవి పాత్రలో సో ఇవన్నీ జీవితంలో జరిగినవి సో కాబట్టి ఆ నేకెడ్ జరిగిన అంశాలని వీలైనంత వరకు ఒక కాంపోజిషన్కి తెచ్చి ఈ సినిమా తీయడం జరిగింది కాబట్టి ఆ సంఘర్షణ తేవడానికి నేను డైరెక్టర్గా అట్లానే యాక్టర్కి కూడా వీలైనంత వరకు ప్రయత్నం చేశాను ఆ 2 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టతరమైన పని దీని తర్వాత నేను మానుకున్నాను యాక్ట్ చేయడం ఎందుకంటే ఫర్ లైఫ్ టైం తర్వాత ఇప్పుడు చాలామంది మొన్న శేఖర్ కమ్మల ఫోన్ చేసి సార్ మీరు రావాలి పలానా రోల్ నేను వంశీ ఫోన్ చేసేట సార్ మీరు పలానా అంటే భారవి వచ్చి కూర్చున్నాడు సార్ మీరు మెయిన్ రోల్ వేయాలి సార్ అని ఏదో సినిమా చేస్తాను అయితే ఇక దీని తర్వాత నాకు ఇక సినిమాలో యాక్ట్ చేయకూడదు యాక్ట్ చేయొద్దు అని ఫర్దర్గా చేయలేదు సో ఈ దీంట్లో నేను జస్టిస్ చేశానా లేదా మీరు చెప్పాలి కానీ తర్వాత నేను ఫిల్మ్స్లో యాక్ట్ చేయలేదు కొన్ని కేవలం డైరెక్ట్ చేయడం మాత్రమే దాసి తర్వాత అంటే ది సిటీ మా ఊరు దాసి మట్టి మనుషులు ఆకృతి హరివిల్లు ఇవన్నీ పాటలు లేకుండా కాస్త భిన్నంగా ఒక స్టైలైజేషన్లో చేయడం వెనుక వేరే కథ ఉంది బహుశా అది ఈరోజు డిస్కషన్కి వచ్చే అంశం కాదు సో ఇంతవరకు మీరు చాలా పేషెన్స్గా సినిమా చూసినందుకు అంతకన్నా పేషెన్స్గా నా మాటలు విన్నందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను మరో 3 మిత్రులు మాట్లాడాల్సింది కొమ్మిడి నరసింహారెడ్డి గారు డి వేలాద్రి గారు నాగరాజు గారు వారిని 1 by 1 మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ మొదలు నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు వేదిక పైన ఉన్న పెద్దలు మిత్రులారా నేను ఈ రంగుల కళ సినిమా ఈరోజే చూశాను మా భూమి అయితే అప్పుడే చూసినాం మా భూమి అప్పుడు రిలీజ్ అయినప్పుడే చూసినాము ఎందుకంటే దాని డైరెక్టర్ కేబీ తిలక్ మాకు బంధువు అవుతాడు భూమి కోసం మా భూమి చూసాను అయితే ఇవాళ 83లో ఒక సంఘర్షణ సమాజ స్లో కోసం సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇవాళ మనం రంగుల కళలో చూసాం దాంట్లో ఒక ఆర్టిస్ట్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళ జీవన పోరాటంలో ఏ విధంగా ఎదుర్కొంటారు సమస్యలు ఏ విధంగా వస్తాయి వాటిని లాస్ట్కు పరిష్కారం ఏమిటి అంటే సంఘర్షణ ఎదుర్కోవటం అనే వారు చూపించటం జరిగింది అయితే ఆ రోజుల్లో 83లో ఇంతకుముంపే నరసింహరావు గారు చెప్పినట్టు ఛానల్స్ లేవు ఒక దూరదర్శన్ మాత్రం అప్పుడప్పుడే వచ్చింది మిగతా ఛానల్స్ లేవు పేపర్లు కూడా అప్పుడే ఉన్న ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక భూమి ఇవి మాత్రమే ఉండేవి ఈనాడు 83 వరకు వెంకట్రావు పీరియడ్లో వచ్చింది రైట్ అయితే ఇవి మాత్రమే ఉండేది కానీ అయినప్పటికీ ఆ రోజుల్లో నరసింహరావు గారి సినిమాకు థియేటర్లు దొరికినాయి మరి మనం మొన్ననే చూసినాం ఇంకెన్నాళ్ళు అని ఓ సినిమా ఈడనే మరి దానికి ఇవాళటి వరకు థియేటర్ దొరకలేదు అది కూడా దాదాపు ఒక విధంగా సమస్య మీద తీసుకున్న ఇతివృత్తం ఏదైనా ఒక ఆర్ట్ ఫిలిం లాగానే ఉన్నది అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇవాళ పరిస్థితిలో ఇంతవరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు
ఇవాళటి కూడా రంగుల కళ రిలవెంట్. ఎందుకు రిలవెంట్ అంటే అప్పటికిప్పటికి చాలా పెరిగిపోయింది, అన్నీ పెరిగినాయి. ఇప్పుడే నరసింహరావు గారు చెప్పారు, గోదావరి కానీ పోతే రేషన్ షాప్ దొరుకుతలేదు ఏడ నాకు కానీ కనపడే అన్ని వైన్ షాప్స్ అని. ఇవాళ మరి 83లో ఇంత విపరీతమైన ఇది మన దగ్గర లేకుండే తాగుడు అనేది నా జ్ఞాపకం ఉన్న కాడికి. ఈవెన్ మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఏదో కొద్దిగా శ్రమజీవులలో కూడా వాళ్ళు చేసిన శ్రమ మర్చిపోవడానికి మాత్రమే ఏదో కొంత మత్తు, ఏదో ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయి నిద్రపట్టేంత వరకు మాత్రమే తాగేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం, గ్రామాలలో కళ్ళు దుకాణంలోకి పోతే 2 దర్వాజాలు ఉండేవి. ఒకటేమో పెద్దల దర్వాజా, ఒకటి పెద్దల సాటుంగ దర్వాజా. ఇవి గ్రామాలలో అప్పుడు ఉండేది. అంటే తాగుడు తప్పు, తాగకూడదు, కానీ ఈ శ్రమను మర్చిపెట్టడం తాగుతున్నాం అనే భావం అప్పుడు ఆ రోజుల్లో ఉండేది. కనుక పెద్దవాళ్ళ ముందు తాగొద్దు అంటే వాళ్ళ తండ్రో తల్లో అత్తో మామో వస్తే, వాళ్ళ పెద్దల దర్వాజాలు వస్తే కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఇంకో దర్వాజా పడిపోయి ఇంత తాగి వచ్చి పడుకునేవాళ్ళు. మరి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే తండ్రి కళ్ళు వ్యాపారం చేస్తే కొడుకు పోయి ఆకు పడుతున్నాడు. కొడుకు ఏదో కంపెనీలో పనిచేస్తాడు, 10 మంది ఫ్రెండ్స్ వస్తే తండ్రి కళ్ళు వస్తుంటే కొడుకు ఆకు పడుతూనే ఉన్నాడు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళకి ఇంకా ఆ వ్యసనం. ఇవాళ మరి నిన్ననే ఓ మిత్రుడు చెప్తా ఉండే, హైదరాబాద్లో ప్రతి వైన్ షాప్ మినిమం హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో ఉండే వైన్ షాప్స్లలో కూడా రోజుకు 5 లక్షల సేల్స్ అవుతున్నాయట ఒక్కొక్క షాప్లో. అంటే ఇవాళ ఎంత విపరీతమైన పరిణామంలో మనం ఉన్నాం. ఇది తప్పు, ఈ వ్యసనాన్ని ఏ విధంగా తగ్గించగలగాలి అనే మాట ఎప్పుడు మనం చెప్పే పరిస్థితిలో లేని దినంలో ఇవాళటి కూడా రంగుల కళ దానికి వ్యతిరేకంగా చేయాల్సింది. అనేక మంది ఇప్పుడు మద్యపాన నిషేధ కమిటీలు ఇవి అవి పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఎంత చేసినా నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ రోజుల్లో మరి మా చిన్నతనంలో కానీ మా ఇళ్ళలో పెళ్ళిళ్ళైనా మేము కొంత పెద్ద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం అయినా కానీ ఆ సాయంత్రం పూట అందరూ ఆ తలకాయ మాంసం ఇది అదో ఉంటే అందరూ వరుస కూర్చుంటే ఒక్క సీసా, అప్పుడు ఇది దాన్నేమో ఈ అరకు ఇక్కడి నుంచి సిటీ నుంచి సప్లై చేద్దరు, ఒకటి గవర్నమెంట్ డిస్టిలరీ నుంచి, దాంట్లో అదే అరకే వచ్చేది, దాంట్లో సీసా శాంపుల్ బాటిల్స్ వచ్చేది. ఆ శాంపుల్ బాటిల్ వస్తే ఆ ఒక్క బాటిల్ పెడితే 20-50 మంది కూర్చుంటే ఇంత మా ఇళ్ళ గ్లాసులు ఉండేది, డ్రామ్ గ్లాస్ అందరూ దాన్ని ఇంతే ఉండేది. అది అందులో సగం పోస్తే అందరూ ఒక వరుస తాగిన తర్వాత 2వ వరుస పోతే బాగా మాకు వద్దు, చాలా వరకు ఏంటంటే తాగకపోదురు, ఆడికే అయిపోయే పరిస్థితి ఉండేది. అది మిగిలేదు ఒక సీసా కూడా. మరి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఇద్దరు కూర్చుంటే ఒక సీసా సరిపోదు. ఏంటంటే తాగేటందుకే తాగుతున్నారు తప్ప ఏదో కొంత శ్రమ మర్చిపోవడానికో లేకపోతే పొద్దున్నాక చేసిన కష్టం మిగతా ఇతివృత్తాలన్నీ మర్చిపోవడానికి అనే భావం ఇవాళ లేకుండా పోయింది. వీటన్నిటి మీద మళ్ళా ఒక రంగుల కళ తీయాలని చెప్పి నేను నరసింహరావు గారిని కోరుతూ సెలవు తీసుకుంటాను. నేను సిటీలో చూసినంత వరకైతే ఈ యొక్క సినిమా రంగుల కల్లో అంటే బండ్లు తోసుకుంటూ పోవటము, తర్వాత గుర్రాల మీద పోవటము, అవన్నీ కొన్ని చూశాను. అంటే మనం చూస్తుంది రంగుల కళ. అంటే సిటీ జీవితంలో ప్రజలు అంటే పల్లెటూరులోనైతే పశువులు బండిని తోలుతూ ఉంటాయి, కానీ పశువుల లెక్కనే మనుషులు సిటీలో బ్రతుకుతూ ఉన్నారనేది ఒక చిత్రంగా తీసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకొకటి ఏంటంటే పల్లెటూర్లలో ఏదో సొంత పనులు సొంత ఆస్తులు కొంత ఉంటాయి, కానీ సిటీకి వస్తే కొంత
సొంత ఆస్తులు, సొంత ఇల్లు ఇవన్నీ ఉండవు. హాస్టల్ జీవితాలు కానీ, ప్రభుత్వ వైద్యం కానీ. తర్వాత నేను అప్పుడప్పుడు నడుచుకుంటూ పోతుంటే చెత్త కుప్పలో ఒక అన్నం ఏరుకొని తినే వాళ్ళ జీవితాన్ని నేను చూస్తూ ఉన్నా. అంటే చెత్త కుప్పలో ఎలా ఉంటుందంటే యూరిన్ పోస్తాము, లెట్రిన్, టాయిలెట్ అన్నీ. దాంట్లో అన్నం, చెత్త కుప్పలో అన్నం, మిగిలిపోయిన అన్నం కూడా వేస్తుంటాం. ఆ చెత్త కుప్పలో అన్నం ఏరుకొని తినే ఒక సన్నివేశం. అంటే అడక తినేవాడికైనా కొన్ని మంచి వేడన్నం దొరుకుతుంది, లేకపోతే ఇంకేదన్నా దొరుకుతుంది. ఒక జీవితం మొత్తం ఒక చెత్త కుప్పలో అన్నం ఏరుకొని తింటూ ఉన్నాం. అంటే మనం సినిమా చూడకుండానే మనం ప్రజల యొక్క బాధని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాంటి సన్నివేశాలు మీకు ఎప్పుడన్నా అవకాశం వస్తే దాన్ని కొంచెం తీయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కానీ, లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ అక్కడే స్నానం చేస్తుంటారు, అక్కడే పిల్లలకు పాలు ఇస్తుంటారు, తర్వాత అక్కడే అడుక్కుతుంటుంటారు. తర్వాత మనం ఆర్గనైజ్ అయ్యే వాళ్ళ గురించి ఎప్పుడు తప్పిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు బాధలు పడుతున్నారు, వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు, వీళ్ళు పేపర్ బాయ్గా ఉంటున్నారు అనేది మనం ఆలోచిస్తున్నాం. కానీ అలాంటి కల్చర్ లేని పీపుల్ గురించి మనం ఎప్పుడు బాధపడలే. అందుకోసం మనం ఆ కల్చర్ లేని, మన సోయిలో లేని ప్రజల గురించి కూడా కొద్దిగా మనం ఆలోచించాల్సిందిగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మూమెంట్లో తిరిగే వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆర్గనైజ్ గురించి, బాధలు పడుతున్న వాళ్ళ గురించి, ఎప్పుడు అరిసే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అరవని వాళ్ళ గురించి, తర్వాత బాధల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం మనకున్నది. అట్లాగే నీలోపర్ హాస్పిటల్స్ చూడండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చూడండి, తర్వాత గాంధీ హాస్పిటల్ చూడండి. అక్కడ రోజు ఎమర్జెన్సీ సర్వీస్ కానీ, తర్వాత ఇంకే అనేకమైన వాళ్ళు అప్పుడే తెస్తూ ఉంటారు. పిల్లలు అప్పుడే చచ్చిపోతూ ఉంటారు, కన్న పిల్లలు చచ్చిపోతుంటారు వాళ్ళ కళ్ళ ముందే. నేను కూడా అప్పుడప్పుడు ఊరి నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు. ఏది వెంటిలేటర్ లేక కూడా పిల్లలు చచ్చిపోతుంటారు, కిడ్నీ లేక చచ్చిపోతూ ఉంటారు. కానీ పేద ప్రజల్ని మనం చచ్చిపోతూ ఉంటే మనం ఎప్పుడూ పట్టించుకోవట్లే. నేను ఒక జర్నలిస్ట్ నేను అడిగిన, మీరు ఎప్పుడు సార తాగే వాళ్ళ గురించి, దొంగోళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి రాస్తూ ఉంటారు, మీరు ఇక్కడ ఇప్పుడు ఒక అంబులెన్స్ లేకనో, లేకపోతే ఇంకేదైనా లేకనో చచ్చిపోతూ ఉంటారు. వైద్యం లేకనో, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేకనో, నర్సులు లేకనో అనేకమైన చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఎందుకు రాయలేకపోతున్నాం అంటే కొంచెం కవరప్ చేస్తున్నామంటే, ఇంకా మేము జర్నలిజంలో కూడా మాకు వెహికల్స్, లేకపోతే ట్రాన్స్పోర్ట్, చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు కూడా ప్రోత్సహించే వాళ్ళు కూడా కావాలి అనేది ఉన్నారు. ఎందుకంటే న్యూస్ పేపర్ కంటే, తర్వాత టీవీ దానికంటే ఎక్కువగా సినిమాలు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తూ ఉంటారు. ఆ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కనుక తీస్తే మనం బాగుంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్నవాడు ఒక 2 గంటల్లో ఒక ఎకరం దున్నగలడు. కానీ ఈ 2 గంటలు మనం బస్సులోనే కూర్చుంటున్నాం. ఆడ ఉత్పత్తి జరుగుతుంది, ఈడ ఉత్పత్తి జరగటంలే. అంటే టైం వేస్ట్ అయిపోతుంది. పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అంటే ఈ యొక్క టైం కన్జ్యూమర్ని కూడా మనం సిటీలో కొద్దిగా చూడాలి. ఇలాంటి టైము, ఎన్విరాన్మెంటు, అట్మాస్ఫియర్ ఇవన్నీ కొంచెం చూస్తే బాగుంటుంది. తర్వాత రోజు ఈ నల్లల దగ్గర కొట్లాడటము, తర్వాత బావుల దగ్గర కొట్లాడటము, ఇవన్నీ కొంచెం సిటీ కల్చర్లో చాలా కొంచెం నిరుద్యోగ సమస్య మీద, ఇలాంటి కొన్ని సమస్యల మీద ఉన్నాయి. మనం ఎప్పుడు ఆర్గనైజ్ అయ్యే వాళ్ళ గురించి ఎప్పుడూ మనం ఆలోచించవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆర్గనైజ్ అయ్యేవాడు, వాడు ఎప్పుడు సామాజిక స్పృహ ఉంటుంది, వాడు సమస్యను వాడు పరిష్కరించుకుంటాడు. సామాజిక స్పృహ లేని వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సినంత అవసరం ఉంది. దీన్ని మీరు ఇప్పటివరకు కష్టపడి తీసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇంకా మనం విద్య లేని వాళ్ళ కోసం, మూగ వాళ్ళ కోసం, కుంటి వాళ్ళ కోసం, గుడ్డి వాళ్ళ కోసం మనం ఎక్కువగా టైం చేసి ఒక ఫిలిం మేకర్గా ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వేలాద్రి గారు. మీరు చెప్పిన విషయాలన్నీ ది సిటీ ఫిలింలో ఉన్నాయి, మీరు చూసారా? చూడాల్సిందే. మీరు అన్నీ దాదాపుగా సమస్యలు పరిష్కరింపబడలేదు దాంట్లో సినిమాలో, కానీ జీవితంలో పరిష్కరింపబడలేదు, సినిమాలనే పరిష్కరిస్తాం సమస్యలు. కానీ కాబట్టి ఆ సిటీ సినిమాలో మీరు అన్ని విషయాలు కాకుండా మీరు చెప్పిన దాంట్లో
70-75% దాంట్లో ఉన్నాయి సిటీ ఫిలింలో. మన ఈ నీళ్లు పట్టుకోవడం, చేతులు కాళ్ళు లేని వాళ్ళు, బెగ్గర్సు, మళ్ళీ ఇవన్నీ చాలా 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 విషయాలు దాంట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలు, ఉద్యమకారులకి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు రంగుల కళ సినిమా ఎండింగ్లో వచ్చిన కానీ హాల్ ఫుల్ నిండి ఉన్నది. ఒక రోజులలో అంటే నేను 69లో పుట్టిన 75, 76, 78లో న్యూస్ రీల్ అని వచ్చేది ఊళ్ళలో. గోడల మీద వేసి పంచలు కట్టి దాని మీద చూపెట్టేది. అంటే సమస్యల పైన ఏదైతే ఉందో ఆ సమస్యలను చూపెట్టడానికి, ప్రజలు చైతన్యవంతులు కావడానికి న్యూస్ రీల్ అనేటివి వచ్చేటివి. అందులో భాగంగానే న్యాచురల్గా తీసిన చిత్రమే నేను లాస్ట్కు చూసిన నాకు అనిపించింది ఈ చిత్రం. కానీ ఈరోజు ప్రభుత్వం ఉన్నాడే ఒక్కడు తెలంగాణలో డైరెక్టర్, ఇన్ని సినిమాలు తీసి ఈరోజు అందరూ రంగుల కళ రంగు ఇంత పెద్ద పేరుకపోయినా కూడా మచ్చలు లేకుండా నీటి ఇమేజ్తో దిద్దుకుంటూ కూడా ఈరోజు ముసలిగైనా కూడా కొంతమంది వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ వస్తున్నాయి. కానీ మన నరసింహరావు నాకు ఇంతవరకు కూడా రాలేదు. ఇది మనం గమనించిన అవసరం ఉంది. దాదా పాల్కే అవార్డు రాలేదు, పద్మశ్రీ అవార్డు రాలేదు. ఇది ఎవరైనా అడిగినారో అడగలేదు. కానీ మొన్న ఇంతకుముందు ఒక సినిమా వేసినప్పుడు చూసినప్పుడు ఇదే మాట అందామని అనుకున్నా నేను. కానీ తెలంగాణ వస్తే మాత్రం తప్పకుండా మనం గౌరవించుకుందాం. ఈ నీచులు ఎంతమంది అవుతున్నారో మీరు అన్నారు కాబట్టి నేను సినిమా గురించే మాట్లాడుతున్నా, తప్పించి వేరే దాంట్లో పోతలేను. ఈ నీచులు అయితే ఉన్నారో ఏ రోజన్నా ఒక్క రోజైనా నరసింహరావు గురించి మాట్లాడినరా నేను అడుగుతున్నా. అంటే ఎంత వివక్ష ఉందో ఈరోజు మనకు అర్థమైపోయింది. చలనచిత్రంలోనే కానీ దీంట్లో కానీ అంటే ఈరోజు ఇన్ని అవార్డులు వచ్చిన పిక్చర్స్ కూడా ఉన్నాయి, అవార్డ్స్ వచ్చినాయి. మా భూమి ఆ పార్టీ నాలంటే రేడియో బంద్ చేస్తున్నా మా అమ్మ, ఆ పార్టీ నాకు రా ఎర్ర జెండాలో లేదా అంటుండ్రి. అరే నీ అమ్మ ఈ పాట ఎందుకు వినకూడదని మాకు ఆలోచన వస్తుండే. అరే ఇది పాట వింటే బంద్ చేయమని చెప్తున్నారు, ఈ గద్దార్ పాట వింటే బంద్ చేయమని చెప్తున్నారు, కొన్ని అమ్మ ఇదేదో ఉన్నట్టున్నదని మేము వేరే వైపు పోగలిగినాం. మా మైండ్ని ఏం చేయగలిగారు అంటే వాళ్ళు ఉద్యమాల బాటలో పోకుండా ఏబీఈపీ ఎంబడి పోయినాం. వీళ్ళ దాంట్లో ఏముంటుందంతా ఈడు కొట్లాడే వాడు కొట్లాడే వాడు కొట్లాడే వీడు కొట్లాడే ఇట్లాంటి సినిమాలకి ఇట్లా ఇప్పుడు కూడా ఆదర్శంగా ఉన్నాయి కాబట్టి ఇంతమంది హాల్ నిండారు మనస్ఫూర్తిగా. ఆదర్శం లేకపోతే వాళ్ళ సినిమాల్లాగా 100 రోజులు ఆడతలేవు, 8 రోజులలో పైసలు సంపాదించుకొని పక్కకు తగ్గడిస్తున్నారే తప్పిస్తే ఈ రోజు కూడా ఈ సినిమాని వేస్తే డెఫినెట్లీగా అందరూ మన తెలంగాణ ప్రజలు చూస్తారు, హాలు నిండుతుంది. ఇట్లాంటి పిక్చర్లు రావాలి. దయచేసి ఎవరి మీదనో కోపంతోనో కానీ మనము వ్యవస్థ చూస్తలేదని కాదు, మనం అనుకున్న సాధించేదైతే తీరుగా మీరైతే ఏదైతే పిక్చర్ తీసిర్రో, ఏదైతే న్యాచురాలిటీగా అంటే ఉన్న న్యాచురాలిటీని తీసిర్రో ఆ పిక్చర్స్ కూడా ఇప్పుడు కూడా తెలంగాణ కోసం మరి ఒక మైకు బట్టి